హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో జూలై 19, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల మనం డిస్కస్ చేసిన ఒక సూపర్లేటివ్ టాపిక్ పైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్నే ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. దేశంలోనే తొలి లేదా దేశంలోనే మొట్టమొదటి స్వదేశీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ట్రైన్ లేదా భారతదేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలుని ఎవరు ప్రారంభించారు? ఈ రైలు ఏ రెండు ప్రాంతాల మధ్య ప్రారంభించబడింది? మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని సూపర్లేటివ్ టాపిక్స్గా డిస్కస్ చేస్తున్నాము. ఎటువంటి టాపిక్స్ని? మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని సూపర్లేటివ్స్గా చూస్తున్నాం. ఇది ఒక సూపర్లేటివ్ టాపిక్. ఏ విధంగా? భారతదేశంలోనే మొట్టమొదటి లేదా భారతదేశంలోనే తొలి స్వదేశీ సాంకేతికత తయారైన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ట్రైన్ ఎప్పుడు ప్రారంభమైంది? జూలై 17. కొన్ని డేట్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. సో జూలై 17, 2026 ఈ డేట్ చాలా చాలా ఇంపార్టెంట్. జూలై 17. మరి ఎవరు ప్రారంభించారు? ఎవరి చేతుల మీదుగా ఈ ట్రైన్ అనేది ప్రారంభమైంది అంటే ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమము ఎక్కడ జరిగింది అంటే, ఏ రాష్ట్రంలో జరిగింది అంటే హర్యానా రాష్ట్రంలో. హర్యానా. మరి ఈ ట్రైను ఏ రెండు ప్రాంతాలను కనెక్ట్ చేస్తుంది? ఏ రెండు ప్రాంతాల మధ్య ప్రారంభమైంది అంటే జింద్, సోనిపట్. జింద్, సోనిపట్. సో ఈ రెండు ప్రాంతాలను కనెక్ట్ చేసే ఒక ట్రైన్, దాదాపు 89 కిలోమీటర్లు ప్రయాణించే ఒక ట్రైన్. అంటే ఈ రెండు ప్రాంతాల మధ్య డిస్టెన్స్. భారతదేశంలో తొలి స్వదేశీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ట్రైన్ ఏ రెండు ప్రాంతాల మధ్య ప్రారంభమైంది? ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? ఎవరు ప్రారంభించారు? ఎప్పుడు ప్రారంభించారు? ఎవరు తయారు చేశారు? ఇవి చూస్తే సరిపోతుంది. మరి ఇటువంటి ఒక వ్యవస్థ, ఇటువంటి ట్రైన్ సిస్టమ్, ఇటువంటి రైల్వే వ్యవస్థ కలిగిన ప్రపంచంలోని కొన్ని దేశాల సరసన మన భారతదేశం చేరింది. ఇప్పటి వరకు హైడ్రోజన్ ట్రైన్స్ అనగానే కొన్ని దేశాలు గుర్తొస్తాయి. ఏ దేశాలు? అగ్రదేశం అమెరికా, మరియు చైనా, జర్మనీ, జపాన్. సో ఇటువంటి దేశాల సరసన మన భారతదేశము చేరింది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు స్క్రిప్ట్ చూద్దాము. ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్ పూర్తి స్వదేశీ సాంకేతికతతో తయారు చేయబడింది. భారత్లో తొలి స్వదేశీ హైడ్రోజన్ ఇంధన రైలు ప్రారంభం. ఎప్పుడు ప్రారంభమైంది? ఎవరు ప్రారంభించారు? ఎక్కడ ప్రారంభమైంది? ఎనఫ్. దీన్ని భారతీయ రైల్వే, మన భారతీయ రైల్వే పరిధిలో నార్థన్ రైల్వే వారి పరిధిలో ఇది ప్రారంభమైంది. నార్థన్ రైల్వే. ఓకేనా? హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ కార్యక్రమం కింద దీన్ని అభివృద్ధి చేశారంట. గ్రీన్ ఎకానమీలో భాగంగా, ముఖ్యంగా ఎకో ఫ్రెండ్లీ ట్రైన్ అని కూడా చెప్పవచ్చు. ఓకేనా? 2026 జూలై 17న భారత తొలి స్వదేశీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలుని ప్రారంభించడం జరిగింది. ఈ రైలు ఏ రెండు ప్రాంతాలను కనెక్ట్ చేస్తుందన్నాను? హర్యానాలోని జింద్ మరియు హర్యానా రాష్ట్రంలోని సోనిపట్ మార్గంలో. ఏ రైల్వే పరిధిలో? నార్థన్ రైల్వే పరిధిలో. రైల్వేస్ అనే అంశము ఆర్టికల్ 246 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అందులో 3 జాబితాలు ఉంటాయి కదా, యూనియన్ లిస్ట్, స్టేట్స్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్ అని చెప్పేసి. సో యూనియన్ లిస్ట్ కేంద్ర జాబితాలోకి వస్తుంది. ప్రస్తుత రైల్వే శాఖ మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? అశ్విని కుమార్ వైష్ణవ్ గారు. ఈ రైలు ఇక్కడ సాంకేతికత గుర్తుంచుకోండి. ఏ సాంకేతికతతో ప్రయాణిస్తుంది? ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ ఫ్యూయల్ సెల్. ఈ సెంటెన్స్ గుర్తుంచుకోవాలి, తప్పదు. ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ ఫ్యూయల్ సెల్ ఈ సాంకేతికతను ఉపయోగిస్తుంది. ఇందులో ఏమవుతుందంటే హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ రసాయన చర్య ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అలా ట్రైన్ మూవ్ అవుతుంది. ఓకేనా? ఈ సాంకేతికత, ఈ టెక్నాలజీ. ఈ ప్రక్రియలో నీరు మరియు వేడి మాత్రమే ఉప ఉత్పత్తులుగా విడుదలవుతాయి. ఓకేనా? అందువల్ల ఇది పర్యావరణ హిత రవాణా వ్యవస్థలో కీలకంగా మారింది. ఓకేనా? ఈ ట్రైన్
10 బోగీలుండి సుమారు 2600 మంది ప్రయాణికులు ప్రయాణించే విధంగా తయారు చేయబడింది. ఎనఫ్. మరి ఈ ప్రాజెక్ట్ సంబంధించి తయారీ ఎవరు అంటే మన భారతదేశంలో రైల్వే కోచెస్ అనగానే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ గుర్తుకు రావాలి, చెన్నైలో ఉంది. ఇక ఈ ప్రాజెక్ట్కి సాంకేతిక ప్రమాణాలను రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ సంస్థ, ఈ సంస్థ లక్నో కేంద్రంగా పనిచేస్తుంది. ఏ సంస్థ? రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ వారు రూపొందిస్తే హైడ్రోజన్ నిల్వ మరియు రీఫ్యూయలింగ్ కేంద్రానికేమో పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ వారు అనుమతినివ్వడం జరిగింది. ఇక ఇంజనీరింగ్ సెక్టార్కి సంబంధించి ఎవరు సపోర్ట్ చేశారంటే హైదరాబాద్ కేంద్రం పనిచేస్తున్న మేధా సర్వో డ్రైవ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకేనా? సో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ భారతదేశంలో ఎప్పుడు ప్రారంభమైంది? 2023 సంవత్సరంలో. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ప్రారంభమైంది? కొన్ని మిషన్స్ గురించి చూస్తున్నప్పుడు కన్సర్న్ మినిస్ట్రీ చూడాలి. నోడల్ మినిస్ట్రీ అంటే ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఆ మిషన్ లేదా ఆ ప్రోగ్రామ్ అమలవుతోంది. ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మిషన్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ పరిధిలో అమలవుతుంది. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ప్రహ్లాద్ జోషి గారు ఉన్నారు. ఓకేనా? అందుకోసం ఈ మిషన్ కోసము మొత్తం వ్యయము 19,744 కోట్ల రూపాయలు కేటాయించారంట. లక్ష్యం హరిత హైడ్రోజన్ అంటే గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్, వినియోగము మరియు ఎగుమతుల్లో భారత్ను ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దడము. ఓకేనా? ఇక భారతీయ రైల్వే ఎప్పుడు ప్రారంభమైంది? 1853 ఏప్రిల్ గుర్తుంచుకోండి. ఓకేనా? న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ఇక ఇందాక సంస్థల గురించి చెప్పానుగా, సంస్థలకు సంబంధించిన బేసిక్ పాయింట్స్ మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా ఒక సంస్థ గురించి చూసినా, ఒక రాష్ట్రం గురించి చూసినా, ఒక దేశం గురించి చూసినా, ఒక కూటమి గురించి చూసినా బేసిక్ పాయింట్స్ అన్నీ కూడా నేర్చుకుంటున్నాం. సో రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ఇది 1957 ఇయర్లో స్థాపన జరిగింది. ప్రధాన కార్యాలయం వచ్చేసేసి హెడ్ క్వార్టర్ వచ్చేసేసి లక్నో, యూపీ. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుందంటారు? కొన్ని సంస్థల గురించి చూస్తున్నప్పుడు నోడల్ మినిస్ట్రీ చూడాలంటే ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఆ సంస్థ పనిచేస్తుందని. ఇది వచ్చేసేసి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే మంత్రిత్వ శాఖ. మరి సంస్థ ఏం చేస్తుంది అంటే భారతీయ రైల్వేకి సంబంధించిన పరిశోధన, రూపకల్పన, ప్రమాణాల రూపకల్పన చేసే సంస్థ. ఎగ్జామినేషన్లో ఈ సెంటెన్స్ ఇచ్చి ఇది ఏ సంస్థ యొక్క బాధ్యత అంటారు? ఈ సంస్థ. ఇక పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ అనేది నాగ్పూర్, మహారాష్ట్ర కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సంస్థనేమో డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో పనిచేస్తుంది. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ కన్సర్న్ మినిస్టర్ ఎవరు? పీయూష్ గోయల్ గారు. మరి ఈ సంస్థ వచ్చేసేసి పెట్రోలియం, పేలుడు పదార్థాలు, సంపీడిత వాయువులు మరియు ప్రమాదకర పదార్థాల భద్రతను నియంత్రించే సంస్థ. ఎనఫ్. ఓకేనా? ఇదొక సూపర్లేటివ్ టాపిక్. రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఈ టాపిక్ని మీరు ప్రశ్నగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకేనా? భారతదేశంలో తొలి హైడ్రోజన్ ట్రైన్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ నీతి ఆయోగ్ వారు విడుదల చేసిన ఒక నివేదిక, ఒక రిపోర్ట్, ర్యాంకింగ్స్తో కూడిన ఒక రిపోర్ట్. భారతదేశంలోని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ర్యాంకులను ఇవ్వడం జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక టాపిక్ని నేర్చుకునేటప్పుడు ఆ టాపిక్లో భాగంగా ఏదైనా సంస్థ ఉందనుకోండి, సంస్థ గురించి బేసిక్స్ చూడాలి. ఇక్కడ ఏమంటున్నాను? నీతి ఆయోగ్, నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నీతి ఆయోగ్ భారతదేశంలో 2015 సంవత్సరం జనవరి 1వ తేదీన అప్పటి వరకు పనిచేసిన ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పాటై పనిచేస్తున్న ఒక సంస్థ. మరి నీతి ఆయోగ్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీయా, రాజ్యాంగబద్ధ సంస్థన? కాదు. చట్టబద్ధ సంస్థన లేదా స్టాచ్యుటరీ బాడీయా? కాదు. నీతి ఆయోగ్ అనేది రాజ్యాంగబద్ధం కాదు, చట్టబద్ధం కూడా కాదు. మరి ఎలా ఏర్పాటై పనిచేస్తుంది అంటే కేంద్ర క్యాబినెట్ లేదా కేంద్ర మంత్రి మండలి తీర్మానం ఆధారంగా ఏర్పాటై పనిచేస్తున్న ఒక అడ్వైజరీ బాడీ మాత్రమే. మీరు పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను చూస్తే ఒక రకమైన ప్రశ్న ఎగ్జాంపుల్ ఎలా అడుగుతారంటే భారతదేశంలో కోఆపరేటివ్ ఫెడరలిజం లేదా భారతదేశంలో థింక్ ట్యాంక్ ఈ పదాలు గనక కనబడ్డాయి అనుకోండి ప్రశ్నలో, సమాధానం ఇచ్చిన సమాధానాన్ని గుర్తించాలంటే నీతి ఆయోగ్ అనే పదం కనిపించింది అనుకోండి, అదే ఆన్సర్. కోఆపరేటివ్ ఫెడరలిజం, థింక్ ట్యాంక్ ఈ పదాలు ఏ సంస్థకు సంబంధించినవంటే నీతి ఆయోగ్. మరి నీతి ఆయోగ్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా, నీతి ఆయోగ్కి ఎక్స్ అఫిషియో అంటే పదవి రీత్యా లేదా అధికార రీత్యా చైర్పర్సన్గా ఎవరు ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్ గారు ఉంటారు, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ గారు. మరియు నీతి ఆయోగ్కి సంబంధించి వైస్ చైర్పర్సన్ ఎవరున్నారు ప్రస్తుతం అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అశోక్ కుమార్ లాహిరి గారు.
నీతి ఆయోగ్లో ప్రస్తుతం సిఈఓగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే నిధి చిబ్బర్ గారు. నీతి ఆయోగ్లో ప్రస్తుతం 7 ఫుల్ టైం మెంబర్స్ ఉన్నారు. మరి నీతి ఆయోగ్కి సంబంధించి చాలా రిపోర్ట్స్ మనం చూస్తున్నాము. మన కరెంట్ అఫైర్స్లో భాగంగా చాలా రిపోర్ట్స్ డిస్కస్ చేశాము. ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ అని జనవరి మంత్లో కానివ్వండి, రీసెంట్గా టూరిజం సెక్టార్కి సంబంధించి కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే పోటీ పరీక్షల్లో నీతి ఆయోగ్ నివేదికలపైన ప్రశ్న లేకుండా ప్రశ్నపత్రమే ఉండదు. మరి అటువంటి నీతి ఆయోగ్ రీసెంట్గా విడుదల చేసిన ఒక రిపోర్ట్ దేనికి సంబంధించి అంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్. సో నీతి ఆయోగ్ వారు రిలీజ్ చేసిన నివేదిక లేదా సూచి పేరు ఏంటంట? ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్. ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడులు. ఏ ప్రాంతానికైనా, ఏ రాష్ట్రానికైనా, ఏ దేశానికైనా ఎంత ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్, ఎంత ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు వస్తే అంతగా పాజిటివ్ ఎకానమిక్ గ్రోత్ రేట్ని చూస్తాం మనము. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పెట్టుబడిని ఆకర్షిస్తున్న రాష్ట్రాల ర్యాంకింగ్స్ లేదా కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన ర్యాంకింగ్స్ కూడా ఇందులోనే కవర్ చేశారు, ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులకు సంబంధించి. సో నీతి ఆయోగ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్. మరి ఒక సూచి తయారీ అంటే ఏ అంశాలను ఆధారంగా తీసుకొని, ఎన్ని ఇండికేటర్స్ని ఆధారంగా తీసుకొని ర్యాంకులు ఇచ్చారు. ఇందులో ర్యాంకులు ఇవ్వడానికి భారతదేశంలోని 28 రాష్ట్రాలను మరియు 8 కేంద్రపాలిత ప్రాంతాలు, అంటే మొత్తంగా తీసుకుంటే 36 ర్యాంకులు మనకు కనబడతాయి. సో విభాగాల వారీగా ఇచ్చారు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, నీతి ఆయోగ్ 2026 జూలై 17వ తేదీన ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ 2026ని విడుదల చేసింది. రిపోర్ట్ పేరు చూడండి. ఇందులో 28 రాష్ట్రాలు, ప్రస్తుతం భారతదేశంలో 28 రాష్ట్రాలని మరియు 8 కేంద్రపాలిత ప్రాంతాల పెట్టుబడి అనుకూల పరిస్థితులను అంచనా వేసింది. ఏ రాష్ట్రంలో, ఏ కేంద్రపాలిత ప్రాంతంలో పెట్టుబడుల ఆకర్షణ అనేది ఏ విధంగా ఉంది, అక్కడ పాలసీలు ఎలా ఉన్నాయి, ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది, ఇటువంటి అంచనాలు చూపించారు. ఈ సూచికను 2024 జూలైలో జరిగిన నీతి ఆయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ప్రధానమంత్రి గారు ఇచ్చిన సూచనల మేరకు రూపొందించి 2025-26 కేంద్ర బడ్జెట్లో ప్రకటించారు. ఓకేనా? ఇక 56.6 మార్కులతో గుజరాత్ మొదటి స్థానంలో నిలిస్తే మహారాష్ట్ర 53.7 రెండవ స్థానంలో, తమిళనాడు 53.3 స్కోర్తో మూడో స్థానంలో నిలిచింది. సో టాప్ 3 ఇక్కడ సూచి పేరు చూడండి. ఇటీవల 2026 జూలై నెలలో విడుదలైన ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ నీతి ఆయోగ్ వారు విడుదల చేసిన ఈ సూచీలో టాప్ 3 ఏమున్నాయి అంటే, ఫస్ట్ వచ్చేసి గుజరాత్ స్కోర్ కూడా చూడాలి. టాప్ 3వి 56.6 స్కోర్. సెకండ్ పొజిషన్లో మహారాష్ట్ర ఉంది, థర్డ్ పొజిషన్లో తమిళనాడు ఉంది. సో స్కోర్స్ కూడా చూడండి. గోవా మరియు ఒడిషా కూడా మొదటి 5 స్థానాల్లో ఉన్నాయి. ఇక మరి తెలుగు రాష్ట్రాలు ఏ స్థానంలో ఉన్నాయి, ఇటువంటివి కూడా చూడాలి. మరి ఈ సూచికలో ఎన్ని ఇండికేటర్స్ని కన్సిడర్ చేసి ర్యాంకింగ్స్ ఇచ్చారు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాల కంటే 8 ప్రమాణాల ఆధారంగా రాష్ట్రాలను అంచనా వేశారంట. మౌలిక సదుపాయాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, ఏ రాష్ట్రంలో అయినా, ఏ దేశంలో అయినా కూడా, ఏ ప్రాంతంలో కూడా ఎంత అద్భుతంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే అంత ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తాయి. మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసము ప్రభుత్వాలు చేసే ఖర్చును ఏ ఖర్చుగా చూడొచ్చు అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దట్ క్రియేట్స్ అసెట్స్. ఓకేనా? వ్యాపార వాతావరణం ఏ విధంగా ఉంది ఆ రాష్ట్రంలో లేదా కేంద్రపాలిత ప్రాంతంలో, వనరులు రీసోర్సెస్ ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వ విధానాలు పాలసీ డెసిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, నియంత్రణ సౌలభ్యం ఏ విధంగా ఉంది, రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, సంస్థాగత వాతావరణం ఏ విధంగా ఉంది, ఆర్థిక స్థితి ఎకనామిక్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఆ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతాన్ని, పర్యావరణ స్థిరత్వం ఏ విధంగా ఉంది. ఈ 8 ప్రమాణాల ఆధారంగా దాదాపు 8 విభాగాలు చూసారు వీటిని. మరియు 953 కొలమానాల ఆధారంగా సబ్ ఇండికేటర్స్ అనేటివి, వీటి ఆధారంగా రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ర్యాంక్ ఇచ్చారు. వీటన్నిటిని చూసేసి నాన్ యావరేజ్ స్కోర్ ఇచ్చారు అన్నట్టు. ఓకేనా? ఇక మరి ర్యాంకులను ఏ విధంగా విభజించారు స్కోర్ ఆధారంగా అంటే, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను 4 పనితీరు విభాగాలుగా వర్గీకరించారు. టాప్ పర్ఫార్మర్ ఇందాక మీకు చెప్పాను నేను, మహారాష్ట్ర కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, వాటి యొక్క స్కోర్ చూడండి. స్కోర్ కనుక 50 కంటే ఎక్కువ ఉందనుకోండి, ఈ ర్యాంకింగ్స్లో టాప్ పర్ఫార్మర్గా ఉందన్నట్టు.
ఫ్రంట్ రన్నర్స్ అంటే 45 నుంచి 50 ఏదైనా ఒక రాష్ట్రానికి కానీ ఏదైనా ఒక కేంద్రపాలిత ప్రాంతానికి కానీ స్కోర్ అనేది 45 నుంచి 50 వచ్చింది అనుకోండి, అది ఫ్రంట్ రన్నర్ కేటగిరీలో ఉందన్నట్టు. ఎమర్జింగ్ పర్ఫార్మర్స్ అంటే ఏంటంటే 40 నుంచి 45 కంటే తక్కువ స్కోర్, ఓకేనా. ఇక ఆస్పైరింగ్ స్టేట్స్ 40 కంటే తక్కువ స్కోర్ ఉంటే ఆస్పైరింగ్ స్టేట్గా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి రాష్ట్రాలను కేంద్రపాలిత ప్రాంతాలను 3 వర్గాలుగా విభజించారు. పెద్ద రాష్ట్రాల కేటగిరీ అని, కొండ ప్రాంతాలు మరియు ఈశాన్య రాష్ట్రాల కేటగిరీ అని, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ కేటగిరీ అని చెప్పేసేసి. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పెద్ద రాష్ట్రాల కేటగిరీలో మన 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. 2 కూడా ఏ కేటగిరీలో ఉన్నాయంటే పెద్ద రాష్ట్రాల కేటగిరీలో. మరి పెద్ద రాష్ట్రాల కేటగిరీలో మన ఏపీ తెలంగాణ ఉన్నాయని చెప్పాను కదా, ర్యాంక్ ఏంటి, స్కోర్ ఏంటి? సో పెద్ద రాష్ట్రాల జాబితా లేదా ర్యాంకింగ్స్లో ఏపీ వచ్చేసి 6వ స్థానంలో ఉంది, స్కోర్ వచ్చేసి 48.7. అంటే ఏ కేటగిరీలో ఉంటుంది, ఫ్రంట్ రన్నర్ కేటగిరీలో ఉంటుంది. నెక్స్ట్ తెలంగాణ వచ్చేసేసి పెద్ద రాష్ట్రాల కేటగిరీలో 10వ స్థానం ఉంది. ఓవరాల్గా తీసుకుంటారా 13వ స్థానం, అది అవసరం లేదు. పెద్ద రాష్ట్రాల కేటగిరీలో తెలంగాణ ఏ స్థానంలో ఉంది, 10వ స్థానంలో ఉంది, స్కోర్ వచ్చేసేసి 47.3 ఫ్రంట్ రన్నర్ కేటగిరీలో ఉంది. ఎనఫ్. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. అన్ని రాష్ట్రాలకి చూడాల్సిన అవసరం లేదు, టాప్ 3 గుర్తుంచుకోండి. మన తెలుగు రాష్ట్రాలు ఏ కేటగిరీలో ఉంది, ఏ రాష్ట్రాల కేటగిరీలో ఉందో చూస్తే సరిపోతుంది. ఈ సూచికలో 1850 మంది క్రియాశీల పెట్టుబడిదారుల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకొని ర్యాంకులు ఇచ్చారంట. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు కలిసి భారత్కు వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్లో 85% వాటా కలిగి ఉండగా ఈశాన్య రాష్ట్రాలకు 1% కంటే తక్కువ ఎఫ్డిఐ లభించిందంట. ఇక 2025 ఆర్థిక సంవత్సరంలో భారత్ మొత్తం పెట్టుబడి జీడిపిలో 29.9%కి చేరగా ప్రైవేటు మూలధన వ్యయము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 8.7% వద్దనే ఉండడంతో ప్రైవేట్ పెట్టుబడులను మరింత పెంచాల్సిన అవసరాన్ని కూడా నివేదిక సూచించింది. నీతి ఆయోగ్ విడుదల చేసే నివేదికలో కనుక మీరు చూస్తే ర్యాంకింగ్లు ఇచ్చిన తర్వాత లాస్ట్కి సూచనలు కూడా చేస్తారు. ఇంకా ఇంప్రూవ్ అవ్వాలంటే ఇది చేయాలి, రాష్ట్రాలు ఇవి చేయాలి, కేంద్రపాలిత ప్రాంతాలు ఇవి చేయాలి, కేంద్ర ప్రభుత్వం ఇది చేయాలని చెప్పేసి. సో ఈ సూచన, ఈ గణాంకాలను చూడండి. ఎనఫ్, ఓకేనా. ఇక నీతి ఆయోగ్ సంబంధించిన బేసిక్ పాయింట్స్, ఓకే. నేను ఇందాక ఓవరాల్గా చెప్పాను కదా, అవన్నీ కూడా పాయింట్స్. నేను చెప్పే ప్రతి టాపిక్కి సంబంధించి మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది విన్న తర్వాత మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్, సో మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో CA 360 2026 కోర్సులో CA 360 2026 కోర్సులో PDF అనేది ఉంటుంది. ఇక్కడ మీకు చూపించే ప్రతి ఒక్క పదము ఈచ్ అండ్ ఎవ్రీ PDF రూపంలో ఉంటుంది, ఓకేనా. తెలుగు అభ్యర్థుల కోసం తెలుగులో ఇస్తున్నాను, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో ఇస్తున్నాను. డౌన్లోడ్ చేసుకొని చదవండి క్లాస్ అయిపోయిన తర్వాత. ఇక నెక్స్ట్ ఈరోజు వచ్చేసి సుప్రీంకోర్టు ఆమోదం పొందిన ఒక నైట్ సఫారీ ప్రాజెక్ట్, ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఉన్న నైట్ సఫారీ ప్రాజెక్ట్కి సుప్రీంకోర్టు ఆమోదముద్ర వేసింది. దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం మన సుప్రీంకోర్టు. సుప్రీం జ్యుడిషియరీ గురించి దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో పార్ట్ 5లో ఆర్టికల్ 124 నుండి 147 వరకు నేర్చుకుంటారు. ప్రస్తుతం సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు చరిత్రలో 53వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? జస్టిస్ సూర్యకాంత్ గారు, హర్యానా రాష్ట్రం చెందిన వ్యక్తి. మరి భారతదేశంలోని తొలి, సూపర్లేటివ్ టాపిక్, భారతదేశంలోని తొలి నైట్ సఫారీ ప్రాజెక్ట్కి సుప్రీంకోర్టు ఆమోదం వేసింది. ఈ నైట్ సఫారీ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లక్నో డిస్టిక్లో, ఓకేనా. సో కుక్రేల్ ఫారెస్ట్ ఏరియా. భారత సుప్రీంకోర్టు 2026 జూలై 16వ తేదీన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో డిస్టిక్లో ఉన్న ప్రతిపాదించిన కుక్రేల్ నైట్ సఫారీ మరియు డే జూ ప్రాజెక్ట్కి తుది ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు భారత్లో తొలి పట్టణ నైట్ సఫారీగా, సింగపూర్, థాయిలాండ్, చైనా, ఇండోనేషియా తర్వాత ప్రపంచంలో 5వ నైట్ సఫారీగా నిలవనుంది. మన కామన్గా మీరు చూడండి, కొంతమంది వైల్డ్ లైఫ్ టూర్స్ ఏవైతే ఉంటాయో, అడ్వెంచర్ టూర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇష్టపడతారు. సో సఫారీ చేస్తూ ఉంటారు, జూ పార్క్లో కానివ్వండి లేదా ఫారెస్ట్ ఏరియాలో కానివ్వండి. మన భారతదేశంలో ఇప్పటి వరకు జూ పార్కులలో కానివ్వండి లేదా సఫారీ అనగానే డే టైంలోనే ఉంటుంది, నిర్ణీత సమయం ఉంటుంది, మార్నింగ్ ప్రారంభమవుతుంది, ఈవినింగ్ లోపల ముగుస్తుంది అలా. కానీ భారతదేశంలో ఇప్పటివరకు నైట్ సఫారీ లేదు, అంటే రాత్రిపూట అటవీ ప్రాంతంలో సంచరించడం అనేది లేదు.
సో అది ప్రారంభం కాబోతుంది. కొన్ని దేశాలు ఉంది ఇప్పటికీ, ఆ దేశాల సరసన మన భారతదేశం కూడా చేరబోతుంది. మరి అలా నైట్ సఫారీ మొట్టమొదటిసారి ఎక్కడ చూడబోతున్నాం అంటే లక్నో డిస్టిక్ ఉత్తరప్రదేశ్లో కుక్రేల్ ఫారెస్ట్ ఏరియాలో. దానికి సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టును లక్నో డిస్టిక్లోని 2027 హెక్టార్ల కుక్రేల్ రిజర్వ్ ఫారెస్ట్లో అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో 855 ఎకరాలు నైట్ సఫారీ మరియు డే జూ కోసము కేటాయించారు. ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం వచ్చేసి 1,510 కోట్ల రూపాయలు. సుప్రీంకోర్టు ఆమోదానికి ముందు ఈ ప్రాజెక్ట్కి సెంట్రల్ జూ అథారిటీ, పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వారు మరియు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ అనుమతులు లభించినాయి. సో ఆల్మోస్ట్ అన్ని శాఖల నుంచి అనుమతులు లభించినాయి. ఫైనల్గా జ్యుడిషియరీ ఆమోదం కూడా దక్కింది కాబట్టి ఇక అమల్లోకి వస్తుంది అతి త్వరలో. కొన్ని చూడండి భారతదేశంలో స్పెషల్ వంతార లాంటివి కానివ్వండి, ఇటువంటివి కానివ్వండి ప్రత్యేకంగా న్యూస్లో ఉంటున్నాయి. వంతార అంటే జామ్నగర్, గుజరాత్, అది రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళకి సంబంధించింది. ఇదేమో గవర్నమెంట్ పరిధిలో. ఓకేనా. సో కుక్రేల్ రిజర్వ్ ఫారెస్ట్ ఎక్కడ ఉంది అంటారు, లక్నో యూపీ. కుక్రేల్ గరియల్ పునరావాస కేంద్రంకు ప్రసిద్ధి చెందిందంట. సెంట్రల్ జూ అథారిటీ అనేది 1992లో ప్రారంభము. న్యూఢిల్లీ కేంద్రం పనిచేస్తుంది. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్ గారు. ఓకేనా. మరి సెంట్రల్ జూ అథారిటీ అనేది ఏ చట్టం కింద ఏర్పాటైంది అంటే వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 కింద ఏర్పాటు చేయబడింది. భారతదేశంలోని జంతు ప్రదర్శనశాలలను గుర్తించి రెగ్యులేట్ చేసే లేదా నియంత్రించే సంస్థ సెంట్రల్ జూ అథారిటీ. ఓకేనా. రైట్. ఉత్తరప్రదేశ్ సంబంధించిన బేసిక్ పాయింట్స్. క్యాపిటల్ వచ్చేసేసి లక్నో. ఇప్పుడు లక్నోలోనే ఈ నైట్ సఫారీకి సంబంధించి కుక్రేల్ ఫారెస్ట్ ఏరియా. అండ్ ముఖ్యమంత్రిగా ప్రస్తుతం బీజేపీ నాయకుడు యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో జనాభా పరంగా అతిపెద్ద రాష్ట్రము, జనాభా పాపులేషన్ హైయెస్ట్ అక్కడ భారతదేశంలోనే. ఓకేనా. ఇక విస్తీర్ణ పరంగా తీసుకుంటే రాజస్థాన్ పెద్దది. ఓకేనా. ఇక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 403 అసెంబ్లీ స్థానాలు. భారతదేశంలో అత్యధిక ఎమ్మెల్యేలను కలిగిన రాష్ట్రము, ఎమ్మెల్యేలు. అక్కడ గవర్నర్గా ప్రస్తుతం ఆనందీబెన్ పటేల్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు ఉత్తరప్రదేశ్లో. ఆవిర్భావం వచ్చేసి 26 జాన్ 1950. ఇక నెక్స్ట్ మరొక సూపర్లేటివ్ టాపిక్ అని చెప్పొచ్చు. లడక్, లే అనగానే మీకు కొన్ని ప్రత్యేకతలు గుర్తుకు రావాలి. జియోథర్మల్ వెల్స్, వేడి నీటి ప్రాంతాలుగా చెప్పవచ్చు. సో లడఖ్లోని ఫ్యూగా వ్యాలీ లేదా ఫ్యూగా లోయలో భారతదేశంలోని తొలి భూతాప బావుల జియోథర్మల్ వెల్స్ ప్రారంభం అంట. మీకు సూపర్లేటివ్ టాపిక్స్ పైన పోటీ పరీక్షలు ఎలా అడుగుతారో ప్రశ్న అంటే హెడ్డింగ్ చూడండి సరిపోతుంది, నేను ఇచ్చే హెడ్డింగ్. ఓకేనా. ఇక్కడ చూడండి. ప్రస్తుతం లడక్ ఒక కేంద్రపాలిత ప్రాంతము, రాజధాని లే. 2019 సంవత్సరంలో ఆఫ్టర్ రిపీలింగ్ ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ వాజ్ డివైడెడ్ ఇంటూ 2 యూనియన్ టెరిటరీస్. 1 యూనియన్ టెరిటరీ విత్ అసెంబ్లీ, అది జమ్మూ కాశ్మీర్గా ఉంది. అనదర్ యూనియన్ టెరిటరీ వితౌట్ అసెంబ్లీ, అది లడక్. 2019 అక్టోబర్ 31న లడక్ కేంద్రపాలిత ప్రాంతం అనేది అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం వినయ్ కుమార్ సక్సేనా గారు అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. తను ప్రారంభించారు. సో 2026 జూలై 17న భారతదేశంలో లడఖ్లోని ప్యూగా వ్యాలీలో తొలి మరియు అత్యంత లోతైన భూతాప బావులను ప్రారంభించడం జరిగింది. జియోథర్మల్ వెల్స్ భారతదేశంలో మొట్టమొదటిసారి ఎక్కడ? లడఖ్లో ప్యూగా వ్యాలీలో. గుర్తుంచుకోండి, మీరు జాగ్రఫీ సబ్జెక్ట్లో కూడా ప్యూగా వ్యాలీ ప్రత్యేకత చూస్తుంటారు. లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా 14,000 అడుగులకు పైగా ఎత్తులో 1000 మీటర్ల లోతులో తవ్విన 2 భూతాప బావులను ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ని ఓఎన్జీసీ ఎనర్జీ సెంటర్ అమలు చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ని అమలు చేసే సంస్థ పేరేంటని కూడా అడుగుతారు ఎగ్జామినేషన్లో. ఓకే. లడఖ్ అంటేనే హైయెస్ట్ ఏరియాలో ఉంటుంది. హైయెస్ట్ ఏరియాలో వ్యాలీ ప్రాంతంలో. మీరు ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళే కొద్దీ కూడా, హై ఆల్టిట్యూడ్కి వెళ్ళే కొద్దీ కూడా టెంపరేచర్ అనేది పడిపోతుంది. అంటే చల్లగా కనబడుతుంది. మీకు ఎక్కువగా హిల్ ఏరియాస్ ఎందుకు ద మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్స్గా ఉంటాయంటే అక్కడ టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. అలా లడఖ్ ఎత్తైన ప్రాంతంలో ఉంటుంది కదా, చాలా చల్లని ప్రాంతం అది. ఓకేనా. నార్మల్ ల్యాప్స్ రేట్ అంటాము ఈ ప్రక్రియని. ఓకేనా. మొదటి బావి వచ్చేసేసి 2026 మే 22న 1000 మీటర్ల లోతుకు చేరుకోగా రెండో బావిని 2026 జూన్ 3 నుంచి జూలై 8 వరకు తవ్వి పూర్తి చేశారు.
ఓకేనా, రైట్. 400 మీటర్ల లోతులో గరిష్టంగా 135 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. విద్యుత్ ఉత్పత్తికి అనుకూలమైన భూతాప నిల్వల సామర్థ్యాన్ని అంచనా వేయడానికి మరిన్ని పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇక్కడ ఎనర్జీ జనరేషన్ కోసం జియోథర్మల్ వెల్స్ ద్వారా ఎనర్జీని జనరేట్ చేయడము. ఓకేనా, సో జియోథర్మల్ ఎనర్జీ భూ అంతర్భాగంలోని ఉష్ణశక్తి నుంచి పొందే శక్తి ఎనర్జీ విద్యుత్ ఉత్పత్తి మరియు వేడి అవసరాల కోసము ఉపయోగిస్తారు. ఇది పునరుత్పాదక మరియు పర్యావరణహిత ఇంధనం రెన్యూవబుల్ ఎనర్జీస్లో ఇది కూడా జియోథర్మల్ ఎనర్జీ కూడా ఒకటి. ఓకేనా, ఓఎన్జీసీ ఎనర్జీ సెంటర్ వారు వీళ్ళే కదా ఈ ప్రాజెక్ట్ చూస్తున్నారు. భారతదేశంలో తొలిసారి జియోథర్మల్ ఎనర్జీకి సంబంధించి. ఓకేనా, 2005 సంవత్సరంలో ఈ సంస్థ స్థాపన, ప్రధాన కార్యాలయం వచ్చేసేసి న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ఓకేనా, రైట్. లడక్. ఇక నెక్స్ట్ వార్తలు నిలిచిన ఒక ఒప్పందాల గురించి పోటీ పరీక్షల కోణంలో ఏ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలంటే ఆ ఒప్పందంలో ఏ సంస్థలు లేదా ఏ దేశాలు సంతకాలు చేసినాయి. ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటి? ఎనఫ్, జస్ట్ 2 to 3 సెంటెన్సెసే చాలు. ఇక్కడ ఇండియా పోలాండ్ మధ్య ఒక ఒప్పందం దేనికి సంబంధించి? ఎంఎస్ఎంఈ సెక్టార్కి సంబంధించి. అయిపోయింది టాపిక్. సో ఇక్కడ వివరాలు చూద్దాము. ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు. భారతదేశంలో పరిశ్రమల రంగంలో అత్యధిక ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న రంగం ఏదంటే ఎంఎస్ఎంఈ సెక్టార్. మరి అటువంటి ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఇరు దేశాలు కూడా సహకారం అందించుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఏ దేశాలు? భారత్, పోలాండ్. మరి సమావేశంలో ఏ అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారంటే, ఏ అంశాలపై సహకారాన్ని పెంపొందించేందుకు ఇక ఫైనల్గా నిర్ణయం తీసుకున్నారంటే పరిశ్రమల అభివృద్ధి, డిజిటల్ రూపాంతరం అంటే డిజిటల్ ట్రాన్సిషన్ అన్నట్టు, సాంకేతికత మరియు ఆవిష్కరణలు, వాణిజ్యం మరియు పెట్టుబడులు. ఈ సమావేశం ద్వారా భారత్, పోలాండ్ ఆర్థిక సహకారం మరియు వ్యాపార భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఓకేనా, ఇక్కడ పోలాండ్ దేశం న్యూస్లో ఉంది కాబట్టి పోలాండ్ దేశం సంబంధించిన బేసిక్ పాయింట్స్ కూడా చూడాలి. రాజధాని ఏంటి, కరెన్సీ ఏంటి, ఇటువంటివి. ఓకేనా, ప్రస్తుతం భారతదేశంలో ఎంఎస్ఎంఈ కన్సర్న్ మినిస్టర్, కేంద్ర మంత్రిగా ఎవరున్నారంటే జితన్ రామ్ మాంఝీ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. కేంద్ర మంత్రిత్వ శాఖల గురించి ప్రత్యేకంగా చూడండి. ఓకేనా, రైట్. ఇక పోలాండ్ దేశానికి సంబంధించిన బేసిక్ పాయింట్స్. క్యాపిటల్ వచ్చేసేసి వార్సా గురించి మీకు హిస్టారికల్ ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది. 1950s వార్సా ఒప్పందం అని. నాటో కూటమి గురించి మీరు 1914లో చూసారు. దానికి పోటీగా వార్సా అని చెప్పేసి విని ఉంటారు. ఇప్పుడు లేదనుకోండి. పోలాండ్ కరెన్సీ వచ్చేసి పోలిష్ జోటీ. అధ్యక్షుడు ఇప్పుడు అక్కడ పోలాండ్ దేశంలో అధ్యక్షుడిగా ఎవరున్నారంటే కరోల్ నవరోస్కి. ప్రధానమంత్రిగా డొనాల్డ్ టస్క్. ఏదైనా ఒక దేశం గురించి చూస్తున్నప్పుడు ఈ బేసిక్ పాయింట్స్ అయితే ఖచ్చితంగా చూడాలి. మీకు ప్రతి ఒక్కటి నేను ఇస్తున్నాను. ఓకేనా, ఇక రాష్ట్రీయ అంశాలని చెప్పొచ్చు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అనంతపురం జిల్లా ఎస్పీ గారు ప్రారంభించిన చేతన కార్యక్రమం ఎవరి కోసం ఉద్దేశించబడింది? ట్రాన్స్జెండర్స్ కోసం, వారి సాధికారత కోసము. ట్రాన్స్జెండర్ అనగానే మీకు ఒక యాక్ట్ గుర్తుకు రావాలి. ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019. అప్పట్లో ప్రైవేట్ మెంబర్ బిల్. ఓకేనా, ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019. ట్రాన్స్జెండర్ రిలేటెడ్గా విధానాలు కానివ్వండి, పథకాలు కానివ్వండి, ఏ మంత్రిత్వ శాఖ నుండి చూస్తాం మనం? కేంద్ర మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా వీరేంద్ర కుమార్ గారు ఉన్నారు. పక్కన పెడితే ఇక అనంతపురం డిస్టిక్ ఎస్పీ గారు ట్రాన్స్జెండర్ల సాధికారత కోసం చేతన అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. డైరెక్ట్ సింగిల్ లైన్లో చూడండి ఏ డిస్టిక్. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో మాత్రమే ఈ టాపిక్ ఇంపార్టెంట్. ఓకేనా, అండ్ అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, ప్రతిరోజు మీరు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో చూడండి. ఏపీకి సంబంధించి మరియు తెలంగాణకి సంబంధించి ఆల్మోస్ట్ పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెన్స్ ఉన్న ప్రతి టాపిక్ని కూడా మీకు నేను కవర్ చేస్తున్నాను. అనంతపురం జిల్లా పోలీస్ శాఖ ట్రాన్స్జెండర్ల సాధికారత కోసం రాష్ట్రంలోనే తొలిసారి, ఏపీలోనే మొట్టమొదటిసారి చేతన అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా ఎస్పీ జగదీష్ గారు ప్రత్యేక చొరవతో సన్మార్గం వైపు అడుగులు, సగర్వ జీవనానికి పునాదులు అనే ట్యాగ్లైన్తో ఈ చేతన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ట్రాన్స్జెండర్లు గౌరవప్రదమైన జీవితం గడపడానికి మరియు సమాజంలో సమాన అవకాశాలు పొందడానికి ఈ కార్యక్రమం ఉద్దేశించబడింది. డైరెక్ట్ చేతన కార్యక్రమం ట్యాగ్లైన్ గుర్తుంచుకోండి, ఎక్కడ ప్రారంభమైంది. ఇది ఒక డిస్ట్రిక్ట్ ప్రోగ్రాము. మరి ఈ కార్యక్రమం యొక్క ప్రధాన అంశాలు ఏంటంటే వారి నైపుణ్యాలు ఉంటాయి, వాళ్ళ స్కిల్
అనుగుణంగా స్వయం ఉపాధి మరియు ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తారంట. ప్రభుత్వ శాఖలు మరియు స్వచ్ఛంద సంస్థల సహకారంతో అవసరమైన మద్దతు అందిస్తారు. సమస్యల పరిష్కారం మరియు వేధింపుల నుంచి రక్షణ కోసం కౌన్సిలింగ్ కేంద్రాలు మరియు సత్వర సహాయక కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. కంప్యూటర్ కోర్సులు, టైలరింగ్, హస్తకళలు మరియు ఇతర ఉపాధి నైపుణ్యాలు ఉచిత శిక్షణను అందిస్తారు. ట్రాన్స్జెండర్స్ యాచక వృత్తి, బలవంతంగా డబ్బులు వసూలు చేయడం లేదా ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలను మానుకొని చట్టబద్ధమైన గౌరవప్రదమైన జీవనోపాధిని ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. ఓకేనా, రైట్. సో చట్టం గురించి చెప్పాను కదా. చట్టం యొక్క లక్ష్యం ఏంటంటే ట్రాన్స్జెండర్లపై వివక్షను నిషేధించడం, వాళ్ళ హక్కుల పరిరక్షణ మరియు వారికి విద్య, ఆరోగ్యం, ఉపాధి, సంక్షేమం, సమాన అవకాశాన్ని కల్పించడం కోసం ఉద్దేశించబడింది. ఓకేనా. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ ఎప్పుడు ఏర్పాటైంది? 2020లో. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్నాను? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఇక ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కరెంట్ పాలిటీలో భాగంగా అర్థం చేసుకోవాల్సిన అంశము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కరెంట్ అఫైర్స్ను ఒక సింగిల్ సబ్జెక్ట్గా చూడకండి. మరొకసారి చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ని జనరల్ స్టడీస్లో భాగంగా సబ్జెక్ట్ వైజ్గా వస్తున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్గా చూడండి. పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, ఎస్ఎన్టీ, ఎన్వైర్న్మెంట్ అండ్ ఎట్సెట్రా. ఆ విధంగా మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది కరెంట్ పాలిటీలో భాగంగా వార్తల్లో వ్యక్తే, కానీ ఇక్కడ సంస్థ గురించి చూడాలి. జాతీయ మైనారిటీల కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ అనేది చట్టబద్ధ సంస్థ. ఈ చట్టబద్ధ సంస్థకి నూతన చైర్పర్సన్గా హర్జిత్ సింగ్ గ్రేవాల్ గారు నియమితులవడం జరిగింది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకుడు. తన పేరేంటి? హర్జిత్ సింగ్ గ్రేవాల్. ఇప్పుడు ఒక జాతీయ స్థాయిలో ప్రముఖ సంస్థకి చైర్పర్సన్ అంట. ఏ సంస్థకి? నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్. మైనారిటీస్ అంటే ఎవరు? చాలామంది అనుకుంటారు మైనారిటీస్ అంటే ముస్లిమ్స్ అని చెప్తారు. కానీ మైనారిటీస్ అంటే ముస్లింలు మాత్రమే కాదు, మైనారిటీల్లో ఒకరు ముస్లిమ్స్. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాలు తీసుకుంటే జనగణన 2011 జనగణన కదా మనం ఇంకా చూసుకుంటాం. అఫిషియల్గా కంప్లీట్గా అదే ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 79 ఇక అరౌండ్ 80% హిందువులు ఉన్నారు భారతదేశంలో మతపరంగా. మిగతా 20%లో అన్ని మతాల వారు ఉన్నారు. అందులో 80% మేజర్, సో మెజారిటీ. ఈ 20% వాళ్ళు మైనారిటీలు. సింపుల్గా చెప్పాలంటే మైనారిటీల్లో మెజారిటీలు ముస్లిమ్స్. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత ప్రభుత్వం నోటిఫైడ్ మైనారిటీస్గా 6 మతాలను గుర్తించింది. నోటిఫైడ్ మైనారిటీస్ భారతదేశంలో 6. ఏంటవి? ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్, బౌద్ధ, జైన్, జొరాస్ట్రియన్ ఆర్ పార్సీ. వీరు భారత ప్రభుత్వం గుర్తించిన మైనారిటీలు 6. వీరి సంక్షేమం కోసము, వారి కోసం ఉద్దేశించబడిన మైనారిటీ చట్టాల పర్యవేక్షణ కోసము, మైనారిటీ హక్కుల పర్యవేక్షణ కోసము ఒక సంస్థ పనిచేస్తుంది. 1992లో ఏర్పాటైన సంస్థ జాతీయ మైనారిటీల కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్. ఈ సంస్థకు ఒక చైర్పర్సన్ ఉంటారు, ఒక వైస్ చైర్పర్సన్ ఉంటారు, 5 మెంబర్స్ ఉంటారు. 5 మెంబర్స్ ఉంటారు. మరి ఇప్పుడు చైర్పర్సన్ పేరు గుర్తుంచుకోండి చాలు. ఎవరు నియమితులయ్యారు? హర్జిత్ సింగ్ గ్రేవాల్ గారు. మరి వీళ్ళ పదవీ కాలం ఎంత ఉంటుంది అంటే 3 years ఉంటుంది. 3 years. మరి కేంద్ర ప్రభుత్వం ఈ జాతీయ కమిషన్, మైనారిటీల కోసం ఉద్దేశించిన జాతీయ కమిషన్ అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్, మైనారిటీ వెల్ఫేర్. ప్రస్తుతం ఎవరున్నారు? కిరణ్ రిజిజు గారు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. ఇక మైనారిటీలు అనగానే మనకు దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని 3వ భాగం ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 29, 30ని లింక్ చేసుకోవచ్చు మీరు. ఇలా మైనారిటీల చట్టాలను కానివ్వండి లింక్ చేసుకోవాలి. ఓకేనా. సో కేంద్ర ప్రభుత్వము 2026 జూలై 16న హర్జిత్ సింగ్ గ్రేవాల్ గారిని జాతీయ మైనారిటీల కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్, ఈ సంస్థకి చైర్పర్సన్గా నియమించింది. హర్జిత్ సింగ్ గ్రేవాల్ గారు బీజేపీ సీనియర్ నాయకుడు, పంజాబ్ రాష్ట్రం నుంచి. జాతీయ మైనారిటీల కమిషన్ మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే చట్టబద్ధ సంస్థ, స్టాచ్యుటరీ బాడీ. దేశంలోని నోటిఫైడ్ మైనారిటీస్ 6 చెప్పాను కదా, ఆ వర్గాల హక్కులను పరిరక్షించడం మరియు వారి ప్రయోజనాలను కాపాడడం ఈ కమిషన్ యొక్క ప్రధాన బాధ్యత. ఓకేనా.
ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ ఏ సంవత్సరం అంటారు? 1992. ఏ చట్టం ఆధారంగా ఏర్పాటైంది? నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ 1992 చట్టం ఆధారంగా ఏర్పాటైంది. అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, రాజ్యాంగబద్ధ సంస్థలు కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే ఒక సంస్థ గురించి మీరు రాజ్యాంగబద్ధ సంస్థ అనే సెంటెన్స్ చూస్తే ఏ ఆర్టికల్ ఆధారంగా ఆ సంస్థ ఏర్పాటు జరిగింది, ఆర్టికల్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అదే ఒకవేళ చట్టబద్ధ సంస్థ అనుకోండి, చట్టబద్ధ సంస్థ అంటున్నారు, స్టాచ్యుటరీ బాడీ అంటున్నారు, ఏ స్టాచ్యూట్ లేదా ఏ చట్టం ఆధారంగా ఆ సంస్థ ఏర్పడింది ఖచ్చితంగా చూడాలి. ఉదాహరణకు నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఉంటుంది, NCW, చట్టబద్ధ సంస్థ అంటాను అనగానే మీకు మైండ్లో రావాలి ఏ చట్టం ఆధారంగా ఏర్పడింది. నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ లేదా జాతీయ మహిళా కమిషన్ చట్టం 1990 ఆధారంగా 1992 జనవరి 31న ఏర్పడింది. అలాగా సో ఇప్పుడు జాతీయ మైనారిటీల కమిషన్ 1992లో ఏర్పడింది, 1992 చట్టం కింద. మైనారిటీల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, వారికి కల్పించిన రాజ్యాంగ పరిరక్షణల అమలుకై కేంద్ర ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది. ఓకేనా? రైట్. సో జాతీయ మైనారిటీల కమిషన్ చట్టం నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ 1992 ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీస్. ప్రస్తుతం కిరణ్ రిజిజు గారు ఉన్నారు, తను అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం చెందిన వ్యక్తి. భారతదేశంలో నోటిఫైడ్ మైనారిటీస్ ఏంటి? ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్, బౌద్ధ, పార్సీ, జైన్. చివరిగా జైన్స్ 2014లో వాళ్ళు మైనారిటీ వర్గంగా గుర్తింపు పొందారు. ఈ బిట్ కూడా చాలాసార్లు అడిగారు పోటీ పరీక్షల్లో. ఓకేనా? ఇది కరెంట్ పాలిటీలో ఇంపార్టెంట్. మీరు రాజ్యాంగబద్ధ సంస్థలు, చట్టబద్ధ సంస్థలు, ఇతర సంస్థలు అని చెప్పేసి ఇండియన్ పాలిటీలో నేర్చుకున్నారు. మన ఇండియన్ పాలిటీ క్లాసెస్లో చూడండి ఉంటుంది. ఓకేనా? ఇక నెక్స్ట్ క్రీడా రంగానికి సంబంధించి ఒక ప్రముఖ వ్యక్తి, క్రికెట్లో లెజెండ్ అని చెప్పొచ్చు, ఎప్పటికీ గుర్తుండిపోయే వ్యక్తి, వెస్టిండీస్ చెందిన దిగ్గజ క్రికెటర్ సర్ గార్ఫీల్డ్ సోబర్స్ కన్నుమూశారు. ఎగ్జామినేషన్లో డైరెక్ట్ అడుగుతారు. ఇటీవల ప్రముఖ దిగ్గజ క్రీడాకారుడు మరణించారు. తను ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నాడు, ఏ దేశస్తుడు అంటారు? వెస్టిండీస్ క్రికెట్. ఓకేనా? సో సర్ గ్యారీ సోబర్స్, వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం సర్ గార్ఫీల్డ్ సోబర్స్ 89 ఏళ్ల వయసులో వృద్ధాప్య అనారోగ్య సమస్యల కారణంగా మరణించాడు. 1953లో 17 ఏళ్ల వయసులో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశారు. 1954 నుంచి 1974 వరకు వెస్టిండీస్ తరపున 93 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. ఆ కాలంలోనే అన్ని టెస్టులు అంటే మామూలు విషయం కాదు. ఆయన 8032 టెస్ట్ పరుగులు చేసి అందులో 26 సెంచరీలు, 30 అర్ధ సెంచరీలు, హాఫ్ సెంచరీస్. టెస్ట్ క్రికెట్లో 235 వికెట్లు కూడా తీసి ప్రపంచ క్రికెట్ చరిత్ర అత్యుత్తమ ఆల్రౌండర్లో ఒకరికి గుర్తింపు పొందారు. ద గ్రేటెస్ట్ ఆల్రౌండర్ ఆఫ్ ఆల్ టైమ్ అని కూడా చెప్పినా తప్పలేదు సోబర్స్. క్రికెట్ చేసిన విశిష్ట సేవలకు గాను 1975లో క్వీన్ ఎలిజబెత్ II చేతుల మీదుగా నైట్ బిరుదును కూడా పొందాడు. ఓకేనా? రైట్. సో సర్ గార్ఫీల్డ్ సెయింట్ ఆబ్రన్ సోబర్స్. ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్ మీరు ఈరోజు అన్ని వార్తాపత్రికలు కూడా చూస్తుంటారు. అవార్డ్స్ అండ్ హానర్స్లో భాగంగా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 72nd నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2024 ప్రకటించింది మాత్రము 2026 జూలై 18th. జూలై 19th రోజున మీరు వార్తాపత్రికలు చూస్తున్నారు. మీరు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఓపెన్ చేసినా కూడా ఈ పురస్కారాల గురించి ఉంటుంది. అంటే ప్రభుత్వం ప్రకటించింది. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ పరిధిలో పురస్కారాల ప్రకటన జరుగుతుంది. మరి పురస్కార గ్రహీతలకు ఎవరి చేతుల మీదుగా పురస్కార ప్రదానోత్సవం ఉంటుందంటే రాష్ట్రపతి గారి చేతుల మీదుగా. 1954లో నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రారంభోత్సవాన్ని మనం చూసాము. ఓకేనా? ఇక ఇందులో జాతీయ స్థాయిలో పురస్కారాలు చూడండి. మన తెలుగు భాషకు సంబంధించిన పురస్కార గ్రహీతలు ఎవరు చూడండి. ఎందుకంటే రీజన్ వైజ్గా ప్రతి భాషకు సంబంధించిన పురస్కార గ్రహీతలు ఉంటారు. కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, అలా ప్రతి భాష అన్ని భాషలు చూడాలంటే అవసరం లేదు. మన తెలుగు మరియు జాతీయ స్థాయిలో ప్రముఖ పురస్కారాలను మాత్రమే గుర్తుంచుకోండి, ఎనఫ్. మరి జ్యూరీ మెంబర్స్ ఎవరు అంటే జ్యూరీ చైర్పర్సన్. ఆ పురస్కార గ్రహీతలను ఎంపిక చేసిన బాడీ ఏంటి, ఆ చైర్పర్సన్ ఎవరు చూస్తే సరిపోతుంది. సో 2024 సంవత్సరానికి గాను 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రకటన జరిగింది జూలై 18th 2026 రోజున. 2024వి 2026లో న్యూస్లోకి వచ్చినాయి. మీకు ఎగ్జామినేషన్లో అడిగారు అనుకోండి ప్రశ్న, 2024 సంవత్సరానికి గాను ప్రకటించబడిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతలు చూస్తే ఉత్తమ చిత్రం ఏదని అడిగారు అనుకోండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓల్డ్ టాపిక్ అడిగాడు, 2 ఏళ్ల కిందటి ప్రశ్న అడిగాడు అని కన్ఫ్యూజ్ అవ్వకండి.
సో ఇప్పుడు న్యూస్లోకి వచ్చింది కాబట్టి ఇది చదవాల్సిందే. సో ఉత్తమ చిత్రం వచ్చేసేసి ఆర్టికల్ 370 హిందీ లాంగ్వేజ్, జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రము. ఉత్తమ నాన్ ఫీచర్ చిత్రం వచ్చేసి బంగార్. ఉత్తమ డాక్యుమెంటరీ రామ్నామీ హిందీ. ఉత్తమ ప్రజాదరణ చిత్రం కల్కి 2898 AD తెలుగు. ఉత్తమ తెలుగు చిత్రం మన తెలుగు భాషకు సంబంధించి కమిటీ కుర్రోళ్ళు. ఉత్తమ బాలల చిత్రం 35 చిన్న కథ కాదు తెలుగు. ఉత్తమ నటి యామి గౌతమ్ ఆర్టికల్ 370 వెరీ వెరీ ఇంపార్టెంట్, అడుగుతారు ఈసారి. ఓకేనా, మనకు ఆర్టికల్ 370 అంటే జమ్మూ కాశ్మీర్ ఆఫ్టర్ రిపీలింగ్ ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ వాజ్ డివైడెడ్ ఇంటూ 2 యూనియన్ టెరిటరీస్, ఇలా చూస్తాం కదా. ఉత్తమ నటుడు వచ్చేసేసి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు మమ్ముట్టి భ్రమయుగం చిత్రానికి గాను, ఇంకొకరు కార్తిక్ ఆర్యన్ చందు ఛాంపియన్, సంయుక్తంగా జాతీయ నటులు వీళ్ళు. ఓకేనా, ఉత్తమ నటు వచ్చేసి జాతీయ స్థాయిలో యామి గౌతమ్. ఇక ఉత్తమ దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి అమరన్ జాతీయ స్థాయిలో. ఉత్తమ సహాయ నటి సచన నమిదాస్ మహారాజా. ఉత్తమ సహాయ నటుడు సంజయ్ మిశ్రా భక్షక్. ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు రణదీప్ హూడా స్వాతంత్ర వీర్ సావర్కర్. ఉత్తమ కథనం సుకుమార్ పుష్ప ది రూల్ పార్ట్ 2 పుష్పకి సంబంధించి. ఉత్తమ సంభాషణలు అంటే డైలాగ్ వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ తెలుగు, మంచి డైలాగ్స్ ఉంటాయి సినిమాలో. ఉత్తమ నేపథ్య సంగీతం జీవి ప్రకాష్ కుమార్ అమరన్. ఉత్తమ సంగీతం పాటలు శశ్వత్ సచదేవ్ ఆర్టికల్ 370. ఉత్తమ మేకప్ పి రవికుమార్ కమిటీ కుర్రోలు తెలుగు. ఉత్తమ బాలనటుడు అరుణ్ దేవ్ పోతుల 35 చిన్న కథ కాదు తెలుగు. సో నేను ఏవైతే చెప్పానో అవే గుర్తుంచుకోండి. ఇక మిగతా చాలా ఉంటాయి, ప్రతి భాషకు సంబంధించి ప్రాంతీయ భాష కేటగిరీ అట్లా ఉంటాయి, కానీ అవన్నీ అవసరం నేను చెప్పినే చూడండి యాజ్ ఇట్ ఈజ్. ఇటువంటి టాపిక్స్ ఏంటంటే దీనిలో కాన్సెప్ట్ ఏముండదు, గుర్తుంచుకుంటే ఎగ్జామినేషన్లో ఆ ప్రశ్నకి సమాధానం గుర్తొస్తేనే మార్కులు వస్తాయి. కాబట్టి 1-2 సార్లు చూడండి. ఇటువంటివి చూస్తున్నప్పుడు ఇంపార్టెన్స్ ఉన్న కంటెంట్ మాత్రమే చూడండి. అంటే ఇందులో విభాగాల వారీగా కూడా ఉంటాయి, అవన్నీ అవసరం లేదు. మీరు చూడండి, ఎగ్జామినేషన్ వచ్చినాక నేను చూపించిన దానికెళ్ళే ప్రశ్న వస్తుంది. జాతీయ చలనచిత్ర పురస్కారాలు 1954లో ప్రారంభము. ప్రదానం చేసేవారు రాష్ట్రపతి. అమలు మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ఎవరు? అశ్విని కుమార్ వైష్ణవ్ గారు. తనే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, తనే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. భారతీయ సినీ రంగంలో అత్యున్నత జాతీయ పురస్కారాలు, చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారాలు. ఇక డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ వారు ఎంపిక చేస్తారు. స్థాపన సంవత్సరము 1973. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. వీరే ఈ పురస్కారాలకు సంబంధించి బాధ్యతలు, ఎంపిక కమిటీ వేయడం ఇవన్నీ కూడా చేస్తారు. ఓకేనా. ఇక 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల జ్యూరీ అంటే ఆ ఎంపిక కమిటీ చైర్పర్సన్స్ అన్నట్టు సింపుల్గా. ఫీచర్ ఫిల్మ్ జ్యూరీ చైర్పర్సన్గా ఎవరు అంటే షాజీ ఎన్ కరుణ్ గారు. నాన్ ఫీచర్ ఫిల్మ్ జ్యూరీ చైర్పర్సన్ వచ్చేసి అసీం సిన్హా గారు. ఇక సినిమాలపై రచనల జ్యూరీ చైర్పర్సన్ వచ్చేసేసి ఏ చంద్రశేఖర్ గారు. ఈ జ్యూరీ పర్సన్స్ అన్నట్టు వీళ్ళే ఎంపిక చేశారు ఈ పురస్కార గ్రహీతలను ఈ విభాగాల వారీగా. ఇక ఈరోజు ప్రశ్న ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో, నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసాం. ఇది 2026 జూలై 18న భారత తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ విజయవంతంగా ప్రయోగించబడింది. దీని పేరేంటి? ఈ రాకెట్ని తయారు చేసిన సంస్థ పేరేంటి? ఓకేనా. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. నీతి ఆయోగ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ 2026 విడుదల. ఇందులో రాష్ట్రాల ర్యాంకింగ్స్ చూడండి, స్కోర్ చూడండి, విభాగాల వారీగా చూడండి, మన తెలుగు రాష్ట్రాల గురించి కూడా చూడండి. భారత తొలి నైట్ సఫారీ ప్రాజెక్ట్కి సుప్రీంకోర్టు ఆమోదము. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో డిస్టిక్లో ఉన్న కుక్రేల్ ఫారెస్ట్ ఏరియాలో ఈ నైట్ సఫారీ. సో ఇండియాస్ ఫస్ట్ డీప్ జియోథర్మల్ వెల్స్ ఎక్కడ? లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో. ఎంఎస్ఎంఈ సెక్టార్లో సహకారం కోసము ఇండియా పోలాండ్ ఇరు దేశాల మధ్య సహకార ఒప్పందము. ఈ కామర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎవరు ఏర్పాటు చేశారు? ఐఏఎంఏఐ. ఐఏఎంఏఐ అంటే ఏంటి? ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. మరి ఈ ఈసీసీఐ ఉద్దేశం ఏంటి, లక్ష్యం ఏంటి?
వైకో వరల్డ్ ఏఐ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏర్పాటు కోసము షాంఘై చైనా కేంద్రంగా ఏర్పాటు కోసము 29 దేశాలు సంతకం చేసినాయి. ఇందులో భారత్ యొక్క ప్రత్యేకత ఏంటి? బ్రిక్స్ వ్యవస్థాపక సభ్య దేశాల్లో ఈ ఏర్పాటుపై సంతకం చేయని ఏకైక దేశం మన భారతదేశం. ఈ పాయింట్ పైన ఎగ్జామినర్ అడుగుతారు. ఈ వైకో యొక్క ఉద్దేశం ఏంటి చూడండి. సో ట్రాన్స్జెండర్ల సాధికారత కోసము చేతన అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు ఏపీలో పోలీస్ డిపార్ట్మెంట్, అనంతపురం ఎస్పీ గారు. ఆంధ్రప్రదేశ్ కామన్ జోనింగ్ రెగ్యులేషన్స్ 2026 నోటిఫికేషన్ జారీ. సో విభాగాల వారీగా ఏ విధంగా ఏర్పాటు, ఎన్ని విభాగాలుగా రాష్ట్రాన్ని గుర్తించడం జరిగింది. ఇలా ఏ ప్రాంతం ఏంటి, ఎందుకోసం ఉద్దేశించబడింది. ప్రగడ కోటయ్య గారి జయంతిని జూలై 26ని ప్రతి ఏడాది కూడా రాష్ట్ర పండుగగా జరుపుతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రగడ కోటయ్య గారు అనగానే మనకు చేనేత రంగం గుర్తుకు రావాలి. గుంటూరు జిల్లాలో జన్మించిన మహనీయుడు. నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ కొత్త చైర్పర్సన్గా పంజాబ్ రాష్ట్రం చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు హర్జిత్ సింగ్ గ్రేవాల్ గారు నియమితులయ్యారు. ఈ సంస్థకి సంబంధించి కమిషన్ సంబంధించిన కంపోజిషన్ కానివ్వండి, ప్రత్యేకతలన్నీ చూడండి. సర్ గ్యారీ సోబర్స్ వెస్టిండీస్ దిగ్గజం, క్రికెట్ లెజెండ్, ఆల్రౌండర్ వృద్ధాప్య అనారోగ్య సమస్యల కారణంగా మరణించారు. 72వ లేదా 72nd నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2024 జూలై 18, 2026 రోజున ప్రకటించడం జరిగింది. సో విభాగాల వారీగా నేను చెప్పిన ఏవైతుంటే అవి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక ఈరోజు ప్రశ్న 2026 జూలై 18న భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతంగా ప్రయోగించబడింది. దీని పేరేంటి? ఈ రాకెట్ని తయారు చేసిన సంస్థ ఏది? నిన్నటి క్లాస్లోనే మనం డిస్కస్ చేసాం. నిన్నే లాంచ్ అయింది. చాలా ప్రత్యేకం. రానున్న పోటీ పరీక్షలు ఈ టాపిక్ని మీరు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయాలి. అందుకే ప్రశ్న అడిగాను. ఇక అభ్యర్థులు ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో చూడండి. ప్రతిరోజు అందిస్తున్నాను. క్లాస్లో ఈ ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత ప్రతి పదాన్ని నేను ఏదైతే చెప్పానో, ఏదైతే చూపించానో ప్రతి ఒక్కటి కూడా మీకు మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారెవరైనా ఉంటే ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. అందులో CA 360 2026 కోర్సులో ఈ క్లాస్ సంబంధించిన PDF ఉంటుంది. తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో ఉంటుంది. ఇక మంత్ ముగియానే మంత్లీ రౌండప్ వీడియోస్ ఉంటాయి. 20 సెగ్మెంట్స్గా కరెంట్ అఫైర్స్, సబ్జెక్ట్ వైజ్గా అప్డేట్స్ వీడియోస్ ఉంటాయి. మంత్లీ మ్యాగజైన్ ఉంటుంది ఇంగ్లీష్లోను తెలుగులోను. 1 లైనర్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి అండ్ స్పెషల్ వీడియోస్ ఉంటాయి. ఇవన్నీ చూడండి. ఓకేనా? ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాము. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.